వెల్కమ్ టు బస్ స్టైల్ వల్లి. ఈ రోజు గురువారం కాబట్టి మనం గుమగుమలాడే వంటల సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఎప్పటిలాగే నేను చేసేది నో ఫ్రై రెసిపీ అండ్ అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. అండ్ రెసిపీ పేరు కుకుంబర్ బోట్. హెల్దీ అండ్ లైట్ స్నాక్ తీసుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ చాయిస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. నా వాయిస్ కొంచెం భయంకరంగా ఉంది, ఏమనుకోకండి, కానీ రెసిపీ మాత్రం టేస్టీగా ఉంటుంది. మనం ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. కుకుంబర్ బోట్ అని చెప్పా కాబట్టి ఆబ్వియస్లీ కుకుంబర్ ఉంటుంది. కుకుంబర్తో పాటు టొమాటో, ఆనియన్, మిరపకాయ అండ్ కొత్తిమీర, ఉప్పు, కారం, చాట్ మసాలా అండ్ నిమ్మకాయ. అండ్ కుకుంబర్ని పీల్ చేసుకున్న టేస్టీగా ఉంటుంది, చేసుకోకపోయినా టేస్టీగా ఉంటుంది. సో యాడెడ్ బెనిఫిట్. కుకుంబర్లో మధ్యలో ఉన్న పీల్ తీసేయాలి, మధ్యలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. సో చూసారా, ఇలా చక్కగా మధ్యలో ఉన్న గుజ్జుని మొత్తం పీల్తో క్లీన్గా తీసేయాలి. చూసారా ఎంత క్యూట్గా బోట్ లాగా ఉందో. ఇప్పుడు ఆ గుజ్జుని మొత్తం ఒక డిష్లో వేసుకున్నాం కదా, దానిలోనే టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొంచెం కారం అండ్ చాట్ మసాలా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం. తర్వాత నిమ్మకాయ. బేసికల్లీ కుకుంబర్ హెల్త్కి చాలా మంచిది అంటారు, అందులోనూ సమ్మర్లో చాలా చాలా మంచిది. ఎందుకంటే కుకుంబర్లో మంచి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో నార్మల్గా రెగ్యులర్గా కుకుంబర్ తినడం బోర్ కొట్టినప్పుడు ఇలా క్యూట్గా చేసేసుకొని తినాలి. అంతా మొత్తం ఇలా కలుపుకొని ఈ క్యూట్ కుకుంబర్ బోట్లో ఈ స్టఫింగ్ పెట్టేసుకోవాలి. అండ్ తినేయాలంతే. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. యాక్చువల్లీ చాలా 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 టేస్టీగా ఉంది. నా ఎక్స్ప్రెషన్ అర్థం అయిపోయి ఉంటుంది మీకు ఆల్రెడీ. సో క్రంచీగా, పుల్లగా, అప్పుడప్పుడు ఆనియన్స్ తగులుతూ ఆసమ్ ఫ్లేవర్ ఉంది. అదొక డిఫరెంట్ వైబ్ వస్తుంది నాకైతే. సో మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. రేపు శుక్రవారం శుభప్రదంలో మళ్ళీ కలుద్దాం. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బస్ స్టైల్ వల్లి. బై ఫ్రెండ్స్, రేపు మళ్ళీ కలుద్దాం.